ప్రియమైన ప్రేక్షకులారా, మనము హిందూ మతంలో మనము శైవాలయాలలో కాశీ విశ్వనాథుని యొక్క గుడిని మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం. కాశీ విశ్వేశ్వర స్వామి అని కూడా మనం స్వామివారిని అంటాం. ఇది ఉత్తరప్రదేశ్లోని కాశీ నగరంలో, అంటే వారాణసి లేకపోతే కాశీ అంటాం, బెనారస్ అని అంటాం. మరి అక్కడ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథుడు వెలిశారు. అలాగే విశాలాక్షి అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది. అది అష్టాదశ శక్తిపీఠం కూడా, మళ్ళీ ద్వాదశ జ్యోతిర్లింగం కూడా. మరి అక్కడ వెలిసినటువంటి ఆదిశక్తి ఎవరు అంటే కాశీ విశాలాక్షి అమ్మవారు. మరి అక్కడ స్వామివారి జ్యోతిర్లింగ రూపంలో మరి వెలిసినటువంటిది కాశీ విశ్వనాథుడు. ఈ ప్రపంచానికి, అంటే ఈ విశ్వానికే ఈశ్వరుడు కాబట్టి, అధిపతి కాబట్టి ఆయన విశ్వేశ్వరుడు అని అంటామన్నమాట. మరి కాశీ విశ్వనాథ దేవాలయం ఎక్కడుందండి అంటే, ఇది మనకి వెస్టర్న్ బ్యాంక్ ఆఫ్ ద హోలీ రివర్ గంగా నది ఒడ్డున, పశ్చిమ ఒడ్డున మనకి ఉందన్నమాట. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా, మనకి చాలా పవిత్రమైనటువంటి శివాలయాల్లో ఒకటిగా కీర్తింపబడుతోంది. మరి ఈ యొక్క శివాలయాలలో ఇది చాలా ఫేమస్ దేవాలయముగా మనకి ప్రసిద్ధి చెందింది. మరి ఇది విశ్వనాథ గల్లీ, అంటే అది సందులాగా ఉంటుందన్నమాట. అక్కడ కాశీలో ఇరుకిరుకుగా ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని చాలా రిఫార్మేషన్ చేసి పునర్నిర్మాణం చేసి చాలా దివ్యంగా, భవ్యంగా దేవాలయాన్ని మార్చేశారు. మరి ఇక్కడ అలాగే గంగానది శుద్ధి కూడా చేశారు. ఇంతకుముందు శవాలన్నింటినీ, తుక్కుని అన్నిటిని కూడా అందులో వేసేవారు. అదంతా క్లీన్ చేసి చక్కగా మరి మణికర్ణికా ఘాట్ అని ఉంటుందన్నమాట. అది అమ్మవారి యొక్క శక్తి స్థలంగా మనం దాన్ని కీర్తిస్తాం మణికర్ణికా ఘాట్లో. ఇక్కడ చనిపోయినటువంటి హిందూ శవాలన్నింటినీ కూడా మణికర్ణికా ఘాట్లో వేసేస్తారు. మరి హరిశ్చంద్ర ఘాట్లో వేసేస్తారు. మరి మణికర్ణికా ఘాట్లో మనము చక్కగా, అంటే శవాలు గంగానది మొత్తం అంతా ప్రవహిస్తూనే ఉంటాయి. అక్కడ హరిశ్చంద్ర ఘాట్లో పడినటువంటి ఈ యొక్క శవము మణికర్ణికా ఘాట్కి వెళుతుంది. మిగతా అన్ని ఘాట్లకి అశ్వమేధ ఘాట్ అని ఉంటుంది, అక్కడికి వెళుతుంది. అన్ని చోట్లకి వెళతాయి. సగం కాలినటువంటి శరీరాలని మనము ఈ యొక్క డెడ్ బాడీలను వేసేస్తారన్నమాట. ఎందుకని? మనం ఈ శవాలని ఈ గంగానదిలో వేస్తే వాళ్ళకి మోక్షం వస్తుందని విశ్వాసం. అందువలన కాశీనగరంలో చనిపోతే మనకి చక్కగా మోక్షం వస్తుందని చెప్పి వివిధ ప్రాంతాల నుంచి, ప్రపంచంలో ఎక్కడో చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ శవాలను తీసుకొచ్చి కాశీ మహానదిలో, కాశీ ఘాట్లో, మరి ఈ గంగానది ఘాట్లలో ఆ శవాలను పడవేస్తారు. కాల్చి దహనం చేసి సగం కాలిన శవాల్ని కాటికాపర్లు ఏం చేస్తారంటే ఈ గంగానదిలోకి తోసేస్తారు. మరి అక్కడే నివసిస్తున్నటువంటి వాళ్ళు మరి కాశీలో చనిపోతే మోక్షం వస్తుందని అంటాం కదా. మళ్ళీ పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ ఉండదు అని చెప్తారు. మరి అక్కడ వాళ్ళంతా అక్కడే చనిపోవాలి కదా, మరి మోక్షం రావాలంటే. కాశీనగరంలో నివసిస్తున్న వాళ్ళు, అందులో పుణ్యాత్మను మాత్రమే ఆ ఊరిలో చనిపోతారు. మిగతా వాళ్ళు ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళడమో, అక్కడ చనిపోవడమో జరుగుతుంది. ఏదైనామైనప్పటికీ కూడా ఈ కాశీనగరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ కాశీనగరంలో ఎప్పుడూ కూడా మనకి కృతయుగమే నడుస్తుంది. మనకి 4 యుగాలు అన్నమాట. కృతయుగము, తర్వాత త్రేతాయుగము, తర్వాత కృష్ణుడిది ద్వాపరయుగము, తర్వాత మనం ఉంటున్న కలియుగం. అయితే కాశీనగరంలో ఎప్పుడూ కూడా కృతయుగమే నడుస్తుంది. ఎందువల్లంటే ప్రతి యుగము అయిపోయిన తర్వాత, అంటే కృతయుగం సమాప్తం అవుతుంది, అప్పుడు ఏం చేస్తారంటే ఇదంతా జలమయం అయిపోతుంది, విశ్వమంతా, ప్రపంచమంతా. అప్పుడు కాశీ విశ్వనాథుడు ఏం చేస్తాడంటే త్రిశూలంతో ఈ కాశీ నగరాన్ని మాత్రం ఇలా ఎత్తి, ఆ భూభాగాన్ని పైకి త్రిశూలంతో పైకి ఎత్తి ఉంచుతాడు. అంటే ఆ జలమయం అవ్వకుండా, మునిగిపోకుండా దాన్ని పైకి ఉంచుతాడు. ఉంచిన తర్వాత ఈ జలమయం ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త సృష్టి చేస్తాం. బ్రహ్మదేవుడు ఆ సృష్టి చేసినప్పుడు ఈ యొక్క కాశీ నగరాన్ని ఆ త్రిశూలంతో క్రిందకి దింపి మళ్ళీ భూభాగాన్ని మామూలుగా కలిపేస్తాడట. అందువల్ల అలా చేయడం వల్ల అక్కడ మనకి త్రేతాయుగం శ్రీరామచంద్రుల వారి కాలం జరుగుతున్నప్పటికీ కూడా కాశీనగరంలో కృతయుగమే నడుస్తుంది. అలాగే ద్వాపర యుగంలో మళ్ళీ జలప్రళయం అయినప్పుడు మళ్ళీ
తీసేస్తాడు, ఎత్తేసి శివుడు ఉంచుతాడు, మళ్ళీ క్రిందకి దింపుతాడు సృష్టి ప్రారంభమైనప్పుడు. ఈ విధంగా 4 సార్లు జరుగుతుంది. ఆ విధంగా అందువల్లనే బ్రాహ్మణులు అక్కడ సంకల్పం చెప్పినప్పుడు మనకి అందరికీ మనం ఇక్కడ కలిగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని మనం చదువుతాం. అక్కడ ఏం చదువుతారు? కృతయుగే అని చదువుతారు. అంటే ఎప్పటికీ కూడా అక్కడ కృతయుగమే ఉంటుందన్నమాట. మరి అలాంటి కాశీ మహానగరంలో ఇక్కడ ఏమవుతుందండి, ఈ మెయిన్గా ఉన్నటువంటి మెయిన్ డైటీ ఎవరక్కడ ప్రధానంగా ఉన్నటువంటి దేవుడు అంటే విశ్వనాథుడు లేదా విశ్వేశ్వరుడు. మనము ఈ కాశీ నగరాన్ని కాశీ అని పూర్వకాలంలో అనేవారు. అది అందుకనే పాపులర్గా కాశీ విశ్వనాథ దేవాలయము అని మనం చెప్పుకుంటాం అన్నమాట. అయితే దీన్ని చాలా ముస్లిం రూలర్స్ నాయకులు వాళ్ళు పరిపాలకులు ఏం చేశారంటే చాలాసార్లు పడగొట్టేశారు. మరి ఆఖరిసారిగా ఈ దేవాలయాన్ని నాశనం చేసింది, పడగొట్టింది ఎవరంటే ఔరంగజేబు. అతను 6వ మొఘల్ సామ్రాజ్యానికి ఎంపరర్. అతను తర్వాత ఏం చేశాడు, అది పడగొట్టేసి అతను ఏం చేశాడంటే జ్ఞానవాపి అనే మసీదుని ఈ యొక్క స్థలంలో కట్టాడు. మన విశ్వనాథుడు మందిరం ఉండే చోట కట్టాడు. మరి ఇప్పుడున్నటువంటి స్ట్రక్చర్, టెంపుల్ స్ట్రక్చర్, దేవాలయము అది ఎవరు కట్టారంటే దాని ప్రక్కగా, ఆ మసీదుకు ప్రక్కగా మనము మరాఠా రూలర్ అహిల్యాభాయ్ హోల్కర్ అని ఇండోరుకు చెందినటువంటి రూలర్, మరాఠా రూలరు 1780లో కట్టారన్నమాట, 80వ సంవత్సరంలో. మరి ఆ తర్వాత 1983లో ఈ టెంపుల్ని మనం గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ స్వాధీనం చేసుకోవడము. అందువలన ఆ తర్వాత ఈ రిలీజియస్ శివరాత్రి జరుగుతుంది కదండి, మహాశివరాత్రి. అప్పుడు ఏమవుతుందంటే కాశీ నరేష్ కింగ్ ఆఫ్ కాశీ అనమాట. ఆయన ఏం చేస్తాడంటే ఆయనే చీఫ్ అఫీషియేటింగ్ ప్రీస్ట్, ఆయనే ప్రధాన పూజారిగా వచ్చి అక్కడ ఈ శివరాత్రి మహోత్సవాన్ని జరిపిస్తాడు. మరి శివపురాణం ప్రకారం ఒకసారి ఏమవుతుందంటే బ్రహ్మదేవుడు అంటే సృష్టికర్త మనకి, అలాగే విష్ణుదేవుడు మనకెవరంటే స్థితికారకుడు, అంటే సృష్టిని రక్షించాల్సినటువంటి వాడు. అంటే బ్రహ్మదేవుడు ద హిందూ గాడ్ ఆఫ్ క్రియేషన్, ఈయనేమో ద హిందూ గాడ్ ఆఫ్ ప్రిజర్వేషన్, ఈ విష్ణువు. వీళ్ళిద్దరికీ ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని, నువ్వు అంటే నువ్వు గొప్ప, నేనంటే నేను గొప్ప అని ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది, ఎవరు గొప్ప అని. మరి అటువంటప్పుడు వీళ్ళని టెస్ట్ చేయాలి కాబట్టి, ఎవరో ఒకళ్ళు వచ్చి గొడవని సాల్వ్ చేయాలి కాబట్టి శివుడు ఏం చేస్తాడంటే మరి ఈ యొక్క 3 లోకాలు, త్రిలోకాలలో కూడా వెళ్ళిపోయే విధంగా, చొచ్చుకొని వెళ్ళిపోయేలాగా శివలింగ రూపంలో హ్యూజ్ ఎండ్లెస్ పిల్లర్ ఆఫ్ లైట్, ఒక కాంతి పుంజములాగా, ఒక శివలింగంలాగా ఆయన ఏం చేస్తాడు, జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవిస్తాడు. అంటే ఇక్కడ భూమి కిందకి వెళ్ళిపోతుంది, అలాగే భూమి పైన ఆకాశంలోకి పైభాగం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఎవరు ఇందులో బలమైన వాళ్ళు అని అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే విష్ణుమూర్తి హీ టుక్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బోర్. అంటే ఒక మనకి ఈ తొలుచుకుంటూ వెళ్ళి ఎలాగా కూర్మావతారంలో మనకి స్వామివారు వెళ్ళారు కాబట్టి అడుగు భూభాగంలోకి వెళ్ళిపోయాడు. అండ్ సాట్ ద బాటమ్, క్రిందకి చొచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట భూమి అడుక్కి. వెళ్ళిపోయేటప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఆకాశ మార్గాన ఒక హంస రూపంలో పైకి ఎగురుకుంటూ పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళినప్పుడు పిల్లర్ టాప్, దాని అంతం చూడాలని, శివలింగం యొక్క జ్యోతిర్లింగం యొక్క అంతం చూస్తానికి ఆయన పైకి ఎగిరాడు, ఈయనేమో క్రిందకి వెళ్ళాడు భూమి. మరి బ్రహ్మదేవుడు రజోగుణ సంపన్నుడు. మరి అందువలన ఏం చేస్తాడంటే అతను అహంకారంతో, నిర్లక్ష్యంతో ఆయన ఏం చేశాడంటే నేను శివలింగం పైన చివరి భాగాన్ని నేను చూశాను అని అబద్ధం ఆడతాడు. దానికి సాక్ష్యం ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా చూశారని చెప్పడానికి. ఒక మొగలి పుష్పాన్ని తెచ్చుకుంటాడు, అంటే కటుకీ ఫ్లవర్ అనమాట. అందుకనే అది తెచ్చి అబద్ధం ఆడిస్తాడు. మరి విష్ణుమూర్తి మాత్రము చక్కగా వినయంగా నిజాయితీగా ఒప్పుకుంటాడు, అయ్యా నేను క్రిందని చూడలేకపోయాను అని ఒప్పుకుంటాడు. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే భయంకరమైనటువంటి భైరవ అవతారం ఎత్తి శివుడు అబద్ధమాడినటువంటి బ్రహ్మదేవుని యొక్క 5వ తలకాయలు, బ్రహ్మ పంచముఖుడు అనమాట, ఇప్పుడు చతుర్ముఖుడైపోయాడు. ఒక తలకాయని ఏదైతే అబద్ధమాడిందో 5వ ముఖాన్ని కట్ చేసి పడేస్తాడు శివుడు.
చెప్పేసి శపిస్తాడనమాట. అందుకని బ్రహ్మదేవుడికి నీకు భూలోకంలో పూజలు ఉండవు, దేవాలయాలు ఉండవు. అందువల్లనే మనకి బ్రహ్మదేవుడిని మనం ఎవరం కూడా పూజించము. ఏదో అకేషన్గా త్రిమూర్తుల వ్రతంలో మనం బ్రహ్మదేవుడికి పూజ చేస్తాం తప్ప సాధారణంగా బ్రహ్మకి దేవాలయం కట్టడం, బ్రహ్మదేవుడిని పూజించడం అనేటటువంటిది లేదనమాట. ఎందుకని శివుని శాప కారణంగా. మరి విష్ణువు ఒప్పుకున్నాడు కాబట్టి మరి అయితే శివుడు ఆయనకి ఒక వరం ఇచ్చాడు. ఏమని? నువ్వు నిజాయితీగా ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు ఎటర్నిటీ, అంటే ఈ సృష్టి ఉన్నంతకాలం, అంటే ఈ 4 యుగాలే కాదు, సృష్టి అనంతం వరకు కూడా, ఎన్ని యుగాలైతే అన్ని యుగాలు, మరి అప్పటి వరకు కూడా నువ్వు పూజలు అందుకుంటావు నాతో సమానంగా అని చెప్పి శివుడు విష్ణుమూర్తికి ఈ వరం ఇచ్చాడు. అయితే ఈ జ్యోతిర్లింగము ఏమవుతుందంటే యాక్సిస్ ముండి సింబల్, అంటే శివలింగం లాగా ఉంటుంది. క్రింద అడుగున పాలమట్టం ఉంటుంది, పైన శివలింగంలాగా ఉంటుందన్నమాట లింగ రూపంలో. ఇది ఏమిటి రిప్రజెంటేషన్ అంటే సుప్రీం ఫార్మ్లెస్, అంటే నిర్గుణతత్వం. అంటే ఆకారం ఉండదన్నమాట దానికి. నిర్గుణాకారం అంటే రూపం ఏమీ ఉండదు. అటువంటిది వాస్తవమైనటువంటిది. సో రిప్రజెంటింగ్ ద సుప్రీం ఫార్మ్లెస్ నిర్గుణ రియాలిటీ అట్ ద కోర్ ఆఫ్ క్రియేషన్, అవుట్ ఆఫ్ విచ్ ద ఫామ్ సగుణ ఆఫ్ శివ అపియర్స్. ఈ నిర్గుణతత్వం నుంచి సగుణతత్వం పుడుతుందన్నమాట. అంటే భగవంతుడు తాను నిరాకార స్వరూపుడు కావాలనుకుంటే దాని నుంచి సగుణాకారంలో రూపాన్ని తెచ్చుకొని తాను ఏ రూపం కావలిస్తే ఆ రూపంలోకి రాగలడు భగవంతుడు. అప్పుడు ఈ శివుడు రూపంలో ఆవిర్భవించాడు పరమేశ్వరుడు శివలింగ రూపంలో. ఈ జ్యోతిర్లింగము, ఈ దేవాలయం ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎక్కడైతే ఈ కాలం ఆఫ్ లైట్, పీర్సీ కాలం ఆఫ్ లైట్ ఎక్కడైతే ఏర్పడుతుందో 12 చోట్ల ఈ జ్యోతిర్లింగాలు మనకి వెలిసాయి. ఇవన్నీ కూడా శివుని యొక్క స్వరూపాలు. అండ్ మనము ఈ జ్యోతిర్లింగాల్లో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇంకా శివాలయాలు చాలా ఉన్నాయి, రకరకాల శివుడి యొక్క దేవాలయాలు ఉన్నాయి. 12 మాత్రం జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అందువలన మామూలు శివాలయాలు వేరు, తర్వాత ఈ జ్యోతిర్లింగాలు వేరు. పంచారామాలను ఉంటాయి. ఎక్కడ పాలకొల్లు, తర్వాత సామర్లకోట కుమారరామం, భీమవరంలో తర్వాత చంద్రారామం, చంద్రుడు ప్రతిష్ఠించింది క్షీరారామం అంటాం. తర్వాత అమరావతిలో అమరారామం, తర్వాత మనకి ద్రాక్షారామం. ఈ విధంగా 5 పంచ ఆరామాలు అవి. ఇవి జ్యోతిర్లింగాలు. అందువల్ల ఇవి వాటి శివుడు అనేకమైనటువంటి సందర్భాల్లో మనకి ఆరామాలుగా, జ్యోతిర్లింగాలుగా, మామూలు శివాలయాలుగా ఎన్నో రూపాల్లో వెలిశాడు. అందువల్ల మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ జ్యోతిర్లింగాలకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఈ యొక్క పరమేశ్వరుడు ఒక్కొక్క రూపంలో, ఒక్కొక్క జ్యోతిర్లింగం ఒక్కొక్క రూపంలో ఆయన వెలిశాడు. అది ఈచ్ కన్సిడర్ డిఫరెంట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ శివ. పరమేశ్వరుడు రకరకాల పేర్లతో మరి అక్కడ వెలిశాడనమాట. వెలిసినప్పుడు ఈ జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయండి అవి అంటే 12 జ్యోతిర్లింగాలు. సోమనాథుడు గుజరాత్లో సోమనాథుడు, ఆ తర్వాత మల్లికార్జున స్వామి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో, మహాకాళేశ్వరుడు ఉజ్జయినిలో ఎంపీలో మధ్యప్రదేశ్లో, ఓంకారేశ్వరుడు మధ్యప్రదేశ్లో, కేదార్నాథుడు ఉత్తరాఖండ్లో, భీమశంకరుడు మహారాష్ట్రలో, మరి విశ్వనాథుడు కాశీలో, మళ్ళీ ఉత్తరప్రదేశ్లో, త్రయంబకేశ్వరుడు మహారాష్ట్రలో, వైద్యనాథుడు జ్యోతిర్లింగం ఇది దియోఘర్ అనేటటువంటి ఊరు జార్ఖండ్లో, అలాగే నాగేశ్వరుడు ద్వారకా గుజరాత్లో, రామేశ్వరం తమిళనాడులో, తర్వాత కృష్ణేశ్వరుడు ఔరంగాబాద్ మహారాష్ట్రలో. ఈ విధంగా పరమేశ్వరుడు మనకి చక్కగా 12 చోట్ల జ్యోతిర్లింగాలుగా ఆవిర్భవించాడు. ఇక్కడ ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క పేర్లలో ఉంటాడు. మళ్ళీ ఆత్మలింగం మనకి ఎక్కడ గోకర్ణ నక్షత్రంలో వెలుస్తాడు, అవి వేరు మళ్ళీ. అందువలన ఇవన్నీ కూడా రకరకాల పర్పస్ల కోసం పరమేశ్వరుడు వెలిసినటువంటివి. ఈ అన్ని స్థలాల్లో కూడా మనకి లింగ రూపము, ప్రైమరీ ఇమేజ్ ఏమిటి, మనకు ప్రతిబింబం ఏముంటుంది అంటే ఒక లింగం మాత్రమే ఉంటుంది. దానికి ప్రారంభం లేదు, బిగినింగ్లెస్ అండ్ ఎండ్లెస్, అంతం లేదు ఈ జ్యోతిర్లింగాలకి. అలాగా అటువంటి స్తంభం అన్నమాట, ఇది పిల్లర్ అన్నమాట. అందువలన మనకి ఇది దేనికి ప్రతీకగా మనకు చూపిస్తుంది అంటే ఇట్ సింబలైజింగ్ ద ఇన్ఫనైట్ నేచర్ ఆఫ్ శివ. అనంతమైనటువంటి పరమేశ్వరుడు ప్రతిరూపంగా మనం ఈ జ్యోతిర్లింగాలను మనం చూపిస్తాం. మరి ఈ యొక్క మణికర్ణిక ఘాటు
ఈ గంగానది గ్యాంజెస్ ఒడ్డున ఉంది కదా, ఈ కాశీ విశ్వనాథ టెంపుల్కి దగ్గరగా. దీన్ని మనం శక్తిపీఠంగా, ఒక గౌరవప్రదమైనటువంటి శాక్తేయ సాంప్రదాయంలో చక్కగా ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్, రివర్డ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ని చాలా గౌరవప్రదంగా మనం ఈ యొక్క మణికర్ణిక ఘాట్ని చూస్తాము. అలాగే దక్ష యాగం జరిగినప్పుడు ఈ శైవ సాంప్రదాయంలో ఉన్నటువంటి శైవేట్ లిటరేచర్, శైవ గ్రంథాలలో దీన్ని చాలా ఇంపార్టెంట్ లిటరేచర్గా తీసుకొని ఈ యొక్క శక్తిపీఠాల ఆవిర్భావము అక్కడ మనకి దక్ష యాగంలో ఆ శైవ గ్రంథాల్లో దొరుకుతుంది. అలాగే చాలా ప్రాచీనమైనటువంటి గొప్ప ఋషులు ఎవరెవరు, జగద్గురు ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస వారు, స్వామి వివేకానందుడు, భామాఖ్యాప, గోస్వామి తులసీదాస్ గారు, స్వామి దయానంద సరస్వతి, గురునానక్, వీళ్ళందరూ కూడా ఈ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ యొక్క దేవాలయంలో మనకి దర్శనం చేసుకొని తర్వాత ఈ గంగానదిలో రివర్ గ్యాంజెస్ గంగానదిలో స్నానం చేయడం వల్ల మనకి అనేక రకమైన మార్గాలు ఉన్నాయి మోక్షం తెచ్చుకోవడానికి. ఇది ఒక మార్గంగా మన హిందువులు భావిస్తారు. అందువలన హిందువులంతా కూడా ప్రపంచాల నుంచి, రకరకాల ప్రదేశాల నుంచి వచ్చి ఈ ప్లేస్ని కనీసం తమ జీవనకాలంలో ఒక్కసారైనా సరే శివుని దర్శించి, ఒక్కసారైనా సరే ఆ నదిలో స్నానం చేసి మోక్షాన్ని తెచ్చుకుంటారు. ఇది ఒకళ్ళు. అంతేకాకుండా ఇంకొక సాంప్రదాయం మనకు దెర్ ఇస్ ఎ ట్రెడిషన్. ఆ ట్రెడిషన్ ఏమిటంటే ఒక కోరికని మనము ఇక్కడ ఈ దేవాలయం దగ్గర వదిలిపెట్టేయాలన్నమాట. అంటే ఈ యాత్ర చేసినప్పుడు ఈ యాత్రికులు అక్కడ కాశీలో ఒకటి కోరికని, మన డిజైర్ని అది మానేసి కూరగాయలు వదిలేస్తూ ఉంటారు మన వాళ్ళు. కూరగాయలు కాదు నాయన, అక్కడ కోరికని. తర్వాత ఈ యొక్క యాత్ర చేసినటువంటి వాళ్ళు మళ్ళీ రామేశ్వరం వెళ్ళి, తమిళనాడులో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి రామేశ్వర దేవాలయాన్ని కూడా వెళ్ళి అందువలన దర్శించుకోవాలి. అందువల్ల కాశీలో ఉన్నటువంటి గంగానది జలాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రేయర్ అంతా చేసిన తర్వాత అక్కడ కాశీ రామేశ్వరంలో ఆ సముద్రంలో అక్కడ వేసేసి అక్కడి నుంచి శాండ్ తెచ్చుకుంటారు. అక్కడ దేవాలయానికి రామేశ్వరుడు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం దగ్గర నుంచి ఇసుకను తెచ్చుకుంటారన్నమాట. అందువలన ఈ యొక్క పాపులారిటీ ఎక్కువ ఉండడం, ఈ పవిత్రత, కాశీ విశ్వనాథ టెంపుల్ పవిత్రతను బట్టి కొన్ని వందల దేవాలయాలు భారతదేశంలో ఈ యొక్క సేమ్ కాశీ విశ్వనాథుడి గుడి ఆర్కిటెక్చరల్ స్టైల్, నిర్మాణ రూపం ఏ విధంగా ఉందో ఆ స్టైల్లో భారతదేశం అంతా కూడా శివాలయాలు నిర్మించారు. మరి ఇవన్నీ కూడా ఈ లెజెండ్స్ ఏం చెప్తున్నాయంటే, లెజెండ్స్ రికార్డు మనకి ఫ్రీడమ్ ఫ్రమ్ డెత్, ఈ చావు నుంచి మనకి విముక్తి లభిస్తుందని, అందువలన సంసారం నుంచి విముక్తి లభిస్తుంది అని పరమేశ్వరుని ఆరాధించడం వల్ల నమ్ముతాం మనం. అందువల్ల శివుడి భక్తులందరూ కూడా చనిపోయిన తర్వాత డైరెక్ట్గా మనకి కైలాసం దగ్గరికి తీసుకువెళ్తారు శివుని యొక్క భటులు వచ్చి. అండ్ యముడి దగ్గరికి తీసుకెళ్లరు, యమ భటులు రారనమాట. అందువలన కాశీ విశ్వనాథుడిని అందరూ కూడా మనము దర్శించుకోవడంలో, కాశీ విశ్వనాథుడిని సేవించడంలో ఇదే మర్మం అన్నమాట. అందువలన శివుని యొక్క సుపీరియారిటీ, తర్వాత ఆయన యొక్క విజయము ఎప్పుడైతే ఉందో ఈ నేచర్ మీద, ఈ ప్రకృతి మీద ఆధిపత్యము పరమేశ్వరుని యొక్క ఆరాధనకి మూలం అన్నమాట. అందువలన శివుడు ఏం చేస్తాడంటే ఈ విత్ డెత్, చావుకి కాల యముడు అంటాం మనం. అంటే కాలుడు, అంటే యముడిని కూడా చంపేటటువంటి వాడు పరమేశ్వరుడు, కాలుడు, మహాకాలుడు అంటాం అందుకనే. అందువలన శివుడు ఎప్పుడైతే మనము ఈ మోక్ష మంత్రాన్ని, మృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే మనము జపిస్తాడట, ఏంటి మనకు అక్కడ మనుషులు ఎవరైతే చనిపోతున్నారో కాశీ విశ్వనాథుడు స్వయంగా వచ్చి వాళ్ళ చెవిలో, ఆ చనిపోతున్న వ్యక్తిని యొక్క చెవిలో ఈ యొక్క శివుని మంత్రం, పంచాక్షరి మంత్రం అవనియండి, లేకపోతే మృత్యుంజయ మంత్రం అవనియండి, అది ఆ శివుని నోటితో ఆ యొక్క మరణించేటటువంటి ఆ వ్యక్తి చెవిలో చెప్తాడట. అందువలన మోక్షం వస్తుంది. అందువలన యాత్రికుల, ప్రియమైన భక్తులారా, మీరంతా కూడా వీలు చూసుకొని కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని పవిత్రమైన మనసుతో, అక్కడ యూపీ వాళ్ళకి మనం వెళుతూ ఉంటే తెలుగు వాళ్ళు వెళుతుంటే అక్కడ రైల్వేలో, ట్రైన్లలో మనం సీట్లు ఇవ్వకపోతే ఎక్కడి నుంచో వచ్చారు వీళ్ళు, ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి, వీళ్ళు గంగలో మునిగి వీళ్ళ పాపాలన్నీ ఇక్కడ వదిలేస్తారట అని వెటకారం ఆడతారు. ఎందువలన ఆడతారు? మీరు స్థలం ఇవ్వకుండా వాళ్ళతో గొడవలు పెట్టుకుంటున్నారు కాబట్టి, వాళ్ళ ప్లేస్ అయ్యుండి. కాబట్టి కేవలము గంగానదిలో మరి
ఇది శాస్త్ర ప్రకారం చెప్పింది కాకుండా సైంటిఫిక్గా, లాజికల్గా, హేతుబద్ధంగా మనం చెప్పుకోవాలి. కాబట్టి మరి నేను ఒక సైన్స్ ప్రొఫెసర్ని కాబట్టి, మరి దేవ ఉపాసకుడిని కాబట్టి మీకు చెప్పబోయేది ఏమిటంటే, కేవలము మిగతా వాళ్ళ అందరూ కూడా తిట్టుకునే విధంగా మన ప్రవర్తన ఉండకుండా, పేదవారి పట్ల జాలి, దయ, కరుణ ఉండి మనము చక్కగా పరిశుద్ధమైనటువంటి మనస్సుతో మంచి మనం చేసేటటువంటి పనులన్నీ కూడా మంచి పనులతో, కంత్రి తెలివితేటలు, కంత్రి చేష్టలు చేయకుండా మనం ఉన్నప్పుడు మాత్రమే శివుడు మోక్షం ఇస్తాడు. యుగాలను బట్టి ధర్మాలు మారుతూ ఉంటాయి. అందువలన సాక్షాత్తు కలియుగ ధర్మం ఏమిటంటే, మీరు పేదవాళ్ళకి దరిద్ర నారాయణుడు ఆనందించాల్సిందే. దరిద్రులకి సేవ చేసుకున్నప్పుడు మీరు మంచి పవిత్రమైన మనస్సుతో ఉండి, ఓపెన్ హార్ట్, కంత్రి తెలివితేటలతో మీరు దాన్ని ఏమంటారు, రహస్యాలన్నీ లోపల పెట్టుకొని అవతల వాళ్ళని ఫూల్స్ని చేస్తూ ఇలాగ చేస్తే కనుక మీకు ఎన్ని గంగల ములిగినా, ఎన్నిసార్లు కాశీ విశ్వనాథుడిని దర్శించినా మీకు మాత్రం మోక్షం రాదు. అందువలన మంచి మనసుతో వెళ్ళండి, కాశీ విశ్వనాథుని ఆశీర్వాదం తీసుకోండి, విశాలాక్షిదేవి ఆశీర్వాదం తీసుకోండి, అన్నపూర్ణాదేవి అనుగ్రహం పొంది రండి, మోక్షం తెచ్చుకోండి. శుభమస్తు.